నమస్తే. సామాన్యుడి చేతిలో సామాజిక అస్త్రం నెంబర్ 1 న్యూస్కి స్వాగతం. నేను రవీంద్ర. ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎవరు? అందరూ కూడా టక్కున నారా చంద్రబాబు నాయుడు అని చెప్తారు. ఎందుకనంటే రాష్ట్రానికి ఆయన ముఖ్యమంత్రిగా ఉన్నారు కాబట్టి. కానీ ఇప్పుడు కొత్త ఒక అనుమానం అనేది తీసుకొచ్చారు భారతీయ జనతా పార్టీకి సంబంధించినటువంటి నేతలు. అది యాదృచ్ఛికమా, కావాలని చెబుతున్నారనేది తెలియదు. కానీ రాష్ట్ర రాజకీయ వర్గాల్లో విస్తృతమైనటువంటి ఒక చర్చ. ఇద్దరు నేతల గురించి నేను ప్రస్తావిస్తాను. చాలామంది ముఖ్యమంత్రి ఎవరు అనే దాని మీద మాట్లాడారు. కానీ ఇప్పుడు గత ఏడాది ఇప్పుడు తాజాగా జరిగినటువంటి 2 ఇన్సిడెంట్స్ దీని మీద ఒక రకమైనటువంటి చర్చ, జనసైనికుల్లో ఒక జోష్ అనేది కనిపిస్తుంది. మరికొంతమంది మాత్రం ఏంటి వీరు ఇలా మాట్లాడుతున్నారు అనేటువంటి ఒక చర్చ. 2025 జూన్ మాసంలో రాజమండ్రి వేదికగా ఆ రాజమండ్రి పార్లమెంటు సభ్యురాలు, పార్టీలో సీనియర్ నాయకురాలుగా ఉన్నారు పురంధేశ్వరి. ఆమె మాట్లాడారు ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని. ఇప్పుడు తాజాగా భూపతిరాజు శ్రీనివాస్ వర్మ ఆయన కూడా ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని మాట్లాడారు. ఒకసారి ఆ రెండు కూడా విన్న తర్వాత నేను దాని గురించి విశ్లేషించే ప్రయత్నం చేస్తా. ఒకసారి వినండి. ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి, ఆంధ్ర రాష్ట్ర ముఖ్యమంత్రి వర్యులు పెద్దలు సోదరులు పవన్ కళ్యాణ్ గారికి మరిన్ని ట్రెండింగ్ వీడియోల కోసం న్యూస్18 తెలుగు యూట్యూబ్ ఛానల్ ను సబ్స్క్రైబ్ చేసుకోండి. రాష్ట్ర ముఖ్యమంత్రి శ్రీ పవన్ కళ్యాణ్ గారికి, కేంద్ర పౌర విమానయాన శాఖ మంత్రి, రాష్ట్రంలో ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు, ఉప ముఖ్యమంత్రి ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారి సారథ్యంలో. విన్నారుగా, అది పరిస్థితి. ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అంటే ఒక వేదికను పంచుకున్నటువంటి నేతలు, బాధ్యత కలిగినటువంటి వ్యక్తులు ఈ రకమైనటువంటి వ్యాఖ్యలు చేయటం ఏంటి, మాట్లాడటం ఏంటి? పొరపాటున అయ్యుండొచ్చు, జరిగుండొచ్చు, మాట్లాడుండొచ్చు అనుకోవచ్చు. కానీ ఇప్పుడు జరుగుతున్నటువంటి చర్చ ఏంటంటే భారతీయ జనతా పార్టీ నాయకులు ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ అని ఫిక్స్ అయిపోయారు. రాబోయే రోజుల్లో ముఖ్యమంత్రిగా పవన్ కళ్యాణ్ బాధ్యతలు స్వీకరించబోతున్నారు అనే చర్చ. ఇప్పటికే తెలుగుదేశం పార్టీలో ఒక రకమైనటువంటి చర్చ. నారా లోకేష్కు పట్టాభిషేకం జరగబోతుంది, దానికి సంబంధించి ముహూర్తం ఖరారైంది, త్వరలోనే ఆయన బాధ్యతలు స్వీకరించబోతున్నారు ముఖ్యమంత్రిగా అని చర్చ ఇప్పటికీ కూడా నడుస్తూ ఉంది. ఇట్లాంటి క్రమంలో జనసేన పార్టీలో కూడా కాస్త చర్చ అయితే జరుగుతుంది. ఏమని? నారా లోకేష్ని మేము అంగీకరించం. అది పెద్దగా బయటికి రాకపోయినప్పటికీ ఇంటర్నల్గా జరుగుతున్నటువంటి చర్చ. ఇలాంటి సందర్భంలో గత ఏడాది జూన్ మాసంలో రాజమండ్రి వేదికగా పురంధేశ్వరి ఏమన్నారో విన్నాం. ఇప్పుడు తాజాగా భోగాపురం వేదికగా ఏదైతే అల్లూరి సీతారామరాజు అంతర్జాతీయ విమానాశ్రయం ప్రారంభోత్సవ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి, నరసాపురం ఎంపీగా ఉన్నటువంటి భూపతిరాజు శ్రీనివాస్ వర్మ, ఆయన సాక్షాత్తు ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, అలాగే రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు, డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్, ఇంకా ఆయా రంగాలకు సంబంధించినటువంటి ప్రముఖులు, కేంద్ర మంత్రులు, రాష్ట్ర మంత్రులు అందరూ ఉన్నారు. దాదాపుగా చాలా పెద్ద వేదిక అది. ప్రపంచవ్యాప్తంగా ఒక రికార్డు నెలకొల్పినటువంటి భోగాపురం ఎయిర్పోర్టుకు సంబంధించి ఆ కార్యక్రమంలో భాగంగా కేంద్ర మంత్రి గారు మాట్లాడుతూ ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని సంబోధించడం అంటే దాదాపుగా భారతీయ జనతా పార్టీ నాయకుల్లో ఒక రకమైనటువంటి ఇప్పటికే వారు ఫిక్స్ అయ్యారు. కొన్ని పరిణామాల నేపథ్యంలో అది మిస్ అయింది. రాబోయే కాలంలో ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ముఖ్యమంత్రి ఖచ్చితంగా కేవలం పవన్ కళ్యాణ్ మాత్రమే. ఇప్పటికే చర్చ రాజకీయ వర్గాల్లో ఏదైనా ఒక ఇటువంటివి కాంట్రవర్సీ సబ్జెక్ట్ దొరికిందనుకో, దానికి సంబంధించి ఏ రకమైనటువంటి చర్చ అనేది సోషల్ మీడియా వేదికగా జరుగుతుందనేది మనం ప్రత్యేకంగా చెప్పక్కర్లా. ఇట్లాంటి క్రమంలో
ఆయన మాట్లాడినటువంటి మాటలు భారతీయ జనతా పార్టీ మనసులో ఉన్నది ఇదే అని సోషల్ మీడియా వేదికగా ఒక చర్చ జరుగుతుంది. పోస్టులు వైరల్ అవుతుంది. దీనికి సంబంధించి అనేక రకాల సందేహాలు, అనుమానాలు. ఎందుకు అలా మాట్లాడుతున్నారు అంటే భారతీయ జనతా పార్టీ మనసులో ఉన్నది ఇదేనా అనేది తెలుగుదేశం పార్టీ నాయకులు కూడా ఒక్కసారిగా కంగు తిన్నారు. ఆంధ్రప్రదేశ్లో కూటమి అధికారంలో ఉంది. తెలుగుదేశం పార్టీ, జనసేన, భారతీయ జనతా పార్టీ, ఈ 3 పార్టీల కలయిక. మొత్తానికి భారతీయ జనతా పార్టీకి పవన్ కళ్యాణ్ ఎంతగానో దోహదపడుతున్నారు, ఆ పార్టీ బలోపేతానికి ఏపీలో మాత్రం ఖచ్చితంగా. ఎందుకంటే అది మాత్రం మనం ఒప్పుకొని తీరాల్సిందే. అదే భారతీయ జనతా పార్టీ ఒంటరిగా 2024 ప్రత్యక్ష ఎన్నికల్లోకి వెళ్తే 10 సీట్లలో పోటీ చేశారు, 10 స్థానాల్లో. కనీసం ఒక్క చోటైనా గెలిచేదా? డౌటే, చెప్పలేం. మరి అటువంటిది 10 స్థానాల్లో పోటీ చేసినటువంటి సందర్భంలో దాదాపుగా 8 స్థానాల్లో గెలిచింది అంటే అది కేవలం వన్ అండ్ ఓన్లీ పవన్ కళ్యాణ్ మాత్రమే. ఆయన వల్లే పార్టీ కాస్త బతికి బయటపడింది అనేది భారతీయ జనతా పార్టీ నాయకులే చెప్తున్నారు స్వయంగా. ఆయన లేకపోతే మా పార్టీ ఎక్కడ ఉంది అని. ఇప్పుడు తాజాగా ఒక పెద్ద వేదిక మీద అతిరథ మహారథులు, దేశానికి ప్రధానమంత్రి నరేంద్ర మోదీ, ఆయన కూడా ఉన్నారు వేదిక మీద. మరి కేంద్ర మంత్రి భూపతిరాజు శ్రీనివాస వర్మ ఆయన చేసినటువంటి ఏదైతే తడబడుతూ, కంగారు పడుతూ, ఆవేశపడుతూ, ఆయాసపడుతూ రాష్ట్ర ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ అని అనడం రాజకీయ వర్గాల్లో మాత్రం కాస్త ఆసక్తికరంగానే చర్చ అయితే జరుగుతుంది. ఈ టాపిక్పై మీ విలువైనటువంటి అభిప్రాయాలు కామెంట్ రూపంలో తెలియజేయండి. దయచేసి మా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. థ్యాంక్ యూ.